నిర్మల్ గొలుసుకట్టు చెరువులేకే కాదు, గొలుసుకట్టు సొరంగ మార్గాలకు కూడా ప్రసిద్ధి అని చాలామందికి తెలియని విషయం. దాదాపు 450 సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్న నిమ్మల రాజ్యంలో ఎన్నో అద్భుతమైన కోటలు, రాజప్రసాదాలు, మహారాణి సౌధాలు, శీతల మందిరాలు, పూల వనాలు, పండ్ల తోటలు, విడిది మందిరాలు, విహార క్షేత్రాలు, శివ మందిరాలు. నిమ్మల రాజ్యం యొక్క ఈశాన్య మూల అయిన బంగల్పేట్ కొమ్ముగుట్టపై ఉన్న 4 రహస్య బురుజుల నుండి మొదలైన ఈ సొరంగం దమ్దంగఢ్, వెంకటాద్రిపేట్ బురుజు, దసరా బుర్జు, రాణి మహల్, ఛత్తీస్గఢ్ వరకు కొనసాగి మళ్ళీ ఛత్తీస్గఢ్ నుండి మొదలై కిల్లాగుట్ట వరకు ఈ సొరంగ నిర్మాణం కొనసాగింది. చూడండి, మీకు పూర్తిగా కూడా అది ఏ విధంగా వెళ్ళింది, నాటి కాలానికి సంబంధించిన ఆ మార్గం ఏ విధంగా కొనసాగిందన్నది మనం పూర్తిగా ఈ వీడియో ద్వారా చూడవచ్చు. నాడు పాలించిన రాజులు తమ కొరకు విహార క్షేత్రాలు, శివ మందిరాలు, రామాలయాలు, పురవీధుల్లో ఆంజనేయుని గుళ్ళు, పోచమ్మ, మైసమ్మ, సారలమ్మ గుడులతో పాటు తూర్పున మంగళవారపు పేట అంటే ఇప్పటి బంగల్పేటలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి మందిరంతో పాటు దక్షిణాన శ్యామ్గఢ్ వద్ద మహాప్రవేశ ద్వారం కూడా నిర్మించారు. రెండవది గొలుసులతో తెరిచే రాజసింహ ద్వారం, పశ్చిమాన బుధవారపు పేట వద్ద బాలపీఠ దర్వాజా, ఉత్తరాన నాయుడువారిపేట నుండి రాంబాగ్కు వెళ్ళే మార్గాన మరో దర్వాజాతో పాటుగా మంగళవారపుపేటలో ఉత్తరాన మహంకాళి ద్వారం మరియు సీమంగులన ద్వారాలు నిర్మించారు. ఇవే కాక రాజ్యపు అంతర ద్వారాలు మంగళవారపుపేటలోని 2వ ఆంజనేయ మందిరం వద్ద ద్వారంతో పాటుగా నిమ్మనాయుడి రాజమందిరమైన కిల్లాగుట్ట వెళ్ళడానికి పోస్ట్ ఆఫీస్ వద్ద మరో ద్వారం, ఇలా రాజ్యంలో ప్రవేశించడానికి మహాద్వారాలు, సింహద్వారాలు మరియు అంతర ద్వారాలతో పాటుగా రాజ్యం చుట్టూరా 15 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో కందకాలు, రెండవ సొరంగ మార్గంగా బంగల్పేట్ 4వ రహస్య బుర్జుల నుండి మొదలైన ఈ సొరంగ మార్గం మొదటగా నాయుడివారి బుర్జు, అక్కడి నుండి కిల్లగుట్ట, గజ్గఢ్, చేపల మార్కెట్ వద్ద ఉన్న బుర్జు, శ్యామ్గఢ్, సోన్గఢ్, బాల్కొండ గఢ్ నుంచి అర్మూర్ నవనాథుల సిద్ధుల గుట్ట వరకు కొనసాగింది. రాజ్యం చుట్టూ నిర్మించిన 15 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో కందకాలు ఎప్పుడు కూడా నీటితో నిండుగా ఉండి వాటిలో భయంకరమైన మొసళ్ళు నిరంతరంగా శత్రువుల కొరకు ఎదురుచూస్తూ ఉండేవి. ఎన్నో బుర్జులు, వాటిపైన పిరంగులతో సైనికుల పహార, గుర్రాల డెక్కల చప్పుడు, ఏనుగుల గింకారాల నడుమ నిమ్మల రాజ్యం సురక్షితంగా ఉండేది. బంగల్పేట్ చెరువు వద్ద కొమ్ము అనే అడవి ప్రాంతాన ఉన్న 4 రహస్య బుర్జులు, ఆ బుర్జుల క్రింద ఉన్న ప్రభుస్వామి గుహ నుండి గండి రామన్న గుట్ట పైన ఉన్న కంచుబండ వరకు సైనిక సొరంగ మార్గం ఉండేది. అక్కడి నుండి మళ్ళీ వైడూర్యపురం అంటే ఇప్పుడు పిలువబడుతున్న వడూర్ అనే గ్రామం వరకు కూడా సొరంగ మార్గం నిర్మితమై ఉండేది.
ఇదే బంగల్పేట్ ప్రాంతం నుండి నాయుడివారి బుర్జుకు మరియు బంగల్పేట పైన ఉన్న దమ్దంగఢ్కు, మళ్ళీ దమ్దంగఢ్ నుండి వెంకటాద్రిపేట అంటే వెంకటాపురం కుంటి వెంకటరాయుడి రాజప్రసాదం వద్ద ఉన్న గుట్టపైకి, అక్కడి నుండి కూరన్నపేటలోని దసరా బుర్జు వరకు సొరంగ మార్గం ఉండి మళ్ళీ దానికి కొనసాగింపుగా రాణిమహల్కు, మళ్ళీ రాణిమహల్ నుండి ఛత్తీస్గఢ్కు ఉన్న సొరంగ మార్గం, రాణిమహల్ నుండి మళ్ళీ నిజామాబాద్ జిల్లాలో ఉన్న బాల్కొండ ఖిల్లాలోని రాణిమహల్కు రాణి పద్మాదేవి రాకపోకల కొరకు ప్రత్యేకంగా 17 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మాణం అయి ఉంది. ఈ నిర్మాణాలు చాలా పకడ్బందీగా నిర్మించడం జరిగినట్లు మనకు అవగతమవుతుంది. అది ఎలాగంటే ఇప్పుడు చెప్పుకున్న మార్గమంతా వాయువ్య మూల నుండి మొదలై ఆగ్నేయ మూల వరకు కొనసాగింది. మళ్ళీ ఇదే వాయువ్య మూల నుండి అంటే కొమ్ము అడవి ప్రాంతం పైన ఉన్న ప్రదేశం నుండి మొదలైన ఈ సొరంగ మార్గం నాయుడివారి బుర్జు, అక్కడి నుండి కిల్లగుట్ట వరకు వచ్చి ఇక్కడి నుండి మళ్ళీ 3 మార్గాలుగా మారింది. అందులో ఒకటి తూర్పున ఉన్న ఛత్తీస్గఢ్కు వెళితే, రెండవది పశ్చిమాన ఉన్న ధర్మసాగర్ చెరువు వద్ద ఉన్న గజ్గఢ్కు కొనసాగింది. మూడవది మరియు ముఖ్యమైన మార్గం శీతల మందిరం లేదా అద్దాల మేడ, దాన్నే సర్దు మహల్ అని, శీర్ష్ మహల్ అని కూడా అంటారు. అక్కడ ఉన్న బుర్జుకు ఈ యొక్క లంకె ఇవ్వడం జరిగింది. అక్కడి నుండి శ్యామ్గఢ్కు, శ్యామ్గఢ్ నుండి నిమ్మల రాజ్యం ఆవల దక్షిణాన ఉన్న సోన్గఢ్కు, సోన్గఢ్ నుండి బాల్కొండ ఖిల్లా వరకు, మళ్ళీ బాల్కొండ ఖిల్లా నుండి అర్మూర్లోని నవనాథుల సిద్ధుల గుట్ట వరకు ఈ సొరంగ మార్గం అనేది నిర్మించబడింది. ఈ మార్గమంతా కూడా వాయువ్య మూల నుండి నైరుతి మూల వరకు కొనసాగింది. మళ్ళీ శ్యామ్గఢ్ నుండి రెండవ మార్గంగా నిమ్మల రాజ్యానికి పశ్చిమాన ఉన్న చిట్యాల గ్రామంలో ఉన్న చిట్టిగఢ్కి, చిట్టిగఢ్ నుండి సారంగపూర్ వరకు ఈ సొరంగ నిర్మాణాలు ఉన్నట్లు నిమ్మల రాజ్యపు చారిత్రక ఆధారాల ద్వారా, పురాతన గాథల ద్వారా మరియు పెద్దల మాటల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ సొరంగ మార్గాల ద్వారా ప్రయాణాలు కొనసాగడానికి వీలుగా వెలుతురు కొరకు, గాలి కొరకు మార్గ మధ్యంలోనే కొన్ని చిన్న చిన్న నిర్మాణాలు నిర్మించి ఉండేవి. ఈ రహస్య సొరంగ మార్గాలు అత్యవసర సమయాల్లోనే, అంటే రాజ్యంలో శత్రువులు చొరబడినప్పుడు తప్పించుకోవడానికి కానీ, సైనికులను శత్రువులపై దాడి చేయడానికి కానీ, లేదా నిరంతర నిఘా కొరకు కానీ, మరియు యుద్ధ సామాగ్రి సరఫరా కొరకు కానీ, లేదా ఇతర అత్యవసర సమయాల్లో ప్రయాణం కొనసాగించడానికి కానీ ఉపయోగించేవారు. ఇలాంటి రహస్య మార్గాలు కాలక్రమేణా జనావాసాలు పెరిగిపోవడం వల్ల, విచ్చలవిడిగా బోర్లు వేయడం వలన కూలిపోవడం, కుంగిపోవడం లాంటివి జరిగి ఈరోజు ఆనవాళ్ళు లేకుండా పోతున్నాయి.
చూస్తున్నది మూడవ సొరంగ మార్గం నిర్మల్ రాణి మహల్ నుండి బాల్కొండ రాణి మహల్ వరకు ఉన్నది. ఇక నాలుగవ సొరంగ మార్గం శ్యామ్గఢ్ నుండి చిట్యాలలోని చిట్టిగఢ్, అక్కడి నుండి సారంగాపూర్ వరకు. నిమ్మల రాజ్య స్థాపకుడైన శ్రీ నిమ్మనాయుడితో మొదలైన నిమ్మల రాజ్యపు నిర్మాణాలు పటిష్టతలు, అతని తర్వాత వచ్చిన రెండవ నిమ్మల రాజు అయిన శ్రీ కుంటి వెంకటరాయుడు, జలపతిరావు, అప్ప ముకుందరావు, వారి తర్వాత వచ్చిన ఐదవ రాజైన శ్రీ శ్రీనివాసరావు మరియు ఆరవ రాజైన ధ్వంస, మళ్ళీ ధ్వంస తర్వాత రెండవసారి పట్టాభిషేకం చేసుకున్న శ్రీ శ్రీనివాసరావు కాలాల్లో నిమ్మల రాజ్య నిర్మాణాలు పునర్నిర్మాణాలు కొనసాగించుకుంటూనే శత్రుదుర్భేద్యమైన రాజ్యంగా మారి నిమ్మల రాజ్య పౌరులకు త్రాగడానికి నీరు, తినడానికి తిండి, ఉండడానికి నీడ, కట్టుకోవడానికి బట్టలకు ఎలాంటి కొరత రాకుండా సుఖమైన ప్రశాంతమైన జీవనాన్ని అందించారు నిమ్మల రాజులు. ఇక ఐదవ సొరంగ మార్గం బంగల్పేట్ రహస్య బుర్జు నుండి గండి రామన్న కంచుబండ వరకు, అక్కడి నుండి వడూరు వరకు కొనసాగింది. ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన నిర్మల్ ఈరోజు చరిత్ర పుటల్లో ఎక్కకుండానే చెదిరిపోతున్నది. రాబోయే తరాలకు అందకుండా ఇది మాయమైపోతూనే ఉన్నది. రక్షించే రాముని కొరకు, కరుణించే కరుణామయుని కొరకు 1000 కళ్ళతో శిలరూపంలో ఉన్న అహల్య వలె ఎదురుచూస్తున్నది రామపాద స్పర్శ కొరకు.